హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు మనం ఈ సెషన్లోని నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన ఆనర్స్ అంటే ఆయనకు వచ్చిన అవార్డ్స్ అన్నీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అంటే డిఫరెంట్ కంట్రీస్ ఇచ్చిన అవార్డ్స్ ఏంటి అన్నది మనం ఒక లిస్ట్ చూసుకున్నాము. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది ఎగ్జామ్స్ పరంగా. సో ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ కానీ రైల్వేస్లో కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఓకే, మనము ఇంకా లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోతాము. సో వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దు, వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్ టు టుడేస్ సెషన్. సో ఫస్ట్ అవార్డ్ గురించి మనం మాట్లాడితే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆనర్ ఫ్రాన్స్ ఇచ్చిందనమాట. ఈ అవార్డు ఎప్పుడు 2023లో ఇచ్చింది. సో మనకి ఎలాగా పద్మ అవార్డ్స్, సో పద్మభూషణ్, పద్మవిభూషణ్, సో ఇలాంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఉంటాయి మన కంట్రీ పరంగా. సో డిఫరెంట్ కంట్రీస్లో కూడా వాళ్ళ యొక్క కంట్రీకి రిఫ్లెక్ట్ అవుతూ కొన్ని అవార్డ్స్ ఉంటాయి. సో అలాగ కొన్ని అవార్డ్స్ని వాళ్ళు కొన్ని కన్సిడరేషన్స్లో తీసుకుని వాళ్ళ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇంటర్నేషనల్గా. సో అలాగా ఇన్ని అవార్డ్స్ మనకి ఇప్పుడు చూసుకుంటే అంటే మోస్ట్ రీసెంట్ టైమ్స్ అండ్ ఇంపార్టెంట్వి నేను మీకు ప్రజెంట్ చేశాను. సో 19 అవార్డ్స్ మనం టోటల్గా చూసుకోవచ్చు. ఈ కింద ఉండేవి మోస్ట్ రీసెంట్ అనమాట, 2024లోని వచ్చాయి ఈ అవార్డ్స్ అయితే కింద. సో మనం ఒక్కొక్కటి లైన్ వైజ్గా చూసుకుందాము. అండ్ నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ది నైల్. సో ఇది రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ యొక్క అవార్డు, హైయెస్ట్ ఆనర్ అవార్డు. సో ఇది 2023లోని మన మోడీ గారికి ఇది అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి ఫిజీ. సో ఫిజీ కంట్రీ యొక్కటి చూస్తే మనము క్యాంపెయిన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ, ఈ అవార్డు 2023న మనకి మోడీ గారికి ఇచ్చారు. ఓకే, అండ్ నెక్స్ట్ పాపువా న్యూ గినియా. సో ఈ కంట్రీలోని గ్రాండ్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహో అనే అవార్డ్ని, అనే ఆనర్ని 2023లో మన మోడీ గారికి ఇచ్చారు. సో మన ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 2021లోని భూతాన్, మన వన్ ఆఫ్ ది నైబరింగ్ కంట్రీ భూతాన్ ఇచ్చారు. సో ఆ ఇచ్చిన అవార్డు పేరు ఏంటి అని అంటే ఆర్డర్ ఆఫ్ ది డ్రంక్ గ్యాల్పో. సో ఏ కంట్రీ ఏ అవార్డు ఇస్తుంది, ఈ అవార్డు యొక్క నేమ్స్, ఆనర్స్ యొక్క నేమ్స్ మనకి ఫుల్గా మనకి తెలిసి ఉండాలి. అండ్ ఏ కంట్రీ ఏ ఇయర్లో ఇచ్చారు అన్నది కూడా మనకి క్లారిటీ ఉండాలి, గుర్తుండాలి. సో ఇది ఎలా గుర్తుంటుంది అని అంటే ఇన్ని ఎలా బైహార్ట్ చేసుకోవడం అంటే వీటన్నిటిని కూడా మీరు ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. పేపర్లో కానీ ఒక బుక్లో కానీ అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసి, ఇప్పుడు నేను ఎలా ఇక్కడ లిస్ట్ అవుట్ చేశానో సేమ్ ఇదే విధంగా మీరు లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. అండ్ రెగ్యులర్గా దాన్ని మీరు ఒకసారి చూస్తూ ఉండండి. డైలీ మీరు రెగ్యులర్గా ఒక 2-3 టైమ్స్ చూస్తూ ఉంటే దాని మీద మీకు గుర్తుంటుంది, మైండ్లో సేవ్ అయిపోతుంది. ఓకే, రివిజన్ అనేది చేస్తూ ఉండండి. ఫ్రీక్వెంట్గా దాన్ని చూస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో గుర్తుండదు, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఇలాంటివి ఏది ఉండదు. ఓకే, నెక్స్ట్ యుఎస్ఏ కూడా మనకి 2020లో ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. సో అది ఏ అవార్డు అంటే లీజియన్ ఆఫ్ మెరిట్. సో లీజియన్ ఆఫ్ మెరిట్ ఆనర్ యుఎస్ఏ 2020లోని మన నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. సో నెక్స్ట్ కంట్రీ బహ్రెయిన్ కంట్రీ వచ్చి కింగ్ ఆఫ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రినైసెన్స్. సో ఈ అవార్డు 2019లో ఇవ్వడం జరిగింది. సో ఓకే, 2019లోనే మళ్ళీ మాల్దీవ్స్ కూడా ఇచ్చారు సేమ్ అవార్డు. మనందరికి తెలుసు, రీసెంట్గా ఒక 1 year 2 years బ్యాక్ మనకి మాల్దీవ్స్లో మనకి ఒక చిన్న వివాదం అనేది జరిగింది. ఓకే, అక్కడ లీడర్ మన ఇండియాని ఇచ్చేస్తూ మన ఇండియాని సమ్ వర్డ్స్ని యూజ్ చేశారు. సో దానివల్ల వాళ్ళ టూరిజం అనేది ఎఫెక్ట్ అయింది, మాల్దీవ్స్ని బాయ్కాట్ చేశారు. సో వాళ్ళ యొక్క టూరిజం ఎఫెక్ట్ అయింది. సో మళ్ళీ అది కొన్ని చర్చల వల్ల మళ్ళీ అది నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మన రిలేషన్స్ అనేది నార్మల్ అయిపోయి మాల్దీవ్స్కి అండ్ మన ఇండియా రిలేషన్స్. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది వాటి గురించి. అండ్ నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ మిషన్ జజుద్దీన్.
సో ఈ అవార్డు మాల్దీవ్స్ 2019లో ఇచ్చారు మన ప్రైమ్ మినిస్టర్కి. అండ్ 2023లోని పలావ్ వాళ్ళు అబాకల్ అవార్డ్ అనేది ఇచ్చారు 2023లోని. అండ్ నెక్స్ట్ యూఏఈ. సో యూఏఈ వచ్చి 2019లోని ఆర్డర్ ఆఫ్ జాయద్ అనే ఒక అవార్డ్ని హానర్ చేశారు మన నరేంద్ర మోడీ గారికి. అండ్ ఆల్సో ప్యాలెస్టైన్. సో ప్యాలెస్టైన్ వాళ్ళు గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ప్యాలెస్టైన్, గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ప్యాలెస్టైన్ని 2018లోని ప్రజెంట్ చేశారు మన ప్రైమ్ మినిస్టర్కి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చి 2016లోని స్టేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమనుల్లా ఖాన్. సో ఈ అవార్డ్ని 2016లోని మన ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇంకా భూటాన్లో మళ్ళీ 2 అవార్డ్స్ వచ్చాయి. ఆల్రెడీ ఇక్కడ ఒకటి కవర్ చేసుకున్నాము 2021లో. సో మళ్ళీ 2022లో కూడా ఇంకో అవార్డు ఇచ్చారు భూటాన్, సేమ్ కంట్రీ 2 టైమ్స్ ఇచ్చారు. ఈ అవార్డు పేరు ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్. సో ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ అండ్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ ది డ్రంక్ గ్యాల్పో. సో ఈ 2 అవార్డ్స్ 2021, ఇది వచ్చి రీసెంట్వి కాబట్టి ఇది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతుంది 2024లో. సో నెక్స్ట్ రష్యా వాళ్ళు కూడా ఒక అవార్డు ఇచ్చారు. ఏ అవార్డు అది? ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ. సో ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ రష్యా వాళ్ళు ఇచ్చారు 2024లో ఇచ్చారు. సో ఇవన్నీ రీసెంట్గా వస్తుంది. సో రీసెంట్వి మీరు ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నైజీరియాలో ఆర్డర్ ఆఫ్ నైజీరియా హానర్ 2024లో ఇచ్చారు. అండ్ డొమినికా. సో డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ ఇది 2024లోని ఇచ్చారు. ఓకే. అండ్ మీరు గమనించుకుంటే మీరు నా కరెంట్ అఫైర్స్ సెషన్స్ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే మనం ఈ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ అవార్డు గురించి అండ్ ఆల్సో ఈ అవార్డు గురించి కూడా మనం కవర్ చేసుకున్నాం మోస్ట్ రీసెంట్గా. మీరు వీడియోస్ చూసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. నా ప్లేలిస్ట్లో చూస్తే కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ ఉంటాం మనము. సో ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవి మోస్ట్ రీసెంట్ ఇదైతే నవంబర్లో వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇంకా గుయానా ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గుయానా 2024లో వచ్చింది. ఇది కూడా గుయానా వాళ్ళు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బార్బడోస్. ఇది కూడా 2024లోని ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. ఈ అవార్డు బార్బడోస్ వాళ్ళు ఇచ్చారు మన ప్రైమ్ మినిస్టర్కి 2024లో. సో ఇంకొక అవార్డు ఏంటంటే దిస్ ఈజ్ మోస్ట్ రీసెంట్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డ్ యుఎస్ఏ. సో యుఎస్ఏ వాళ్ళు ఇది అనేది ఇచ్చారు. ఓకే 2024లోనే. సో మైనారిటీస్ మధ్యన పీస్ని వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని ఫోస్టర్ చేస్తున్నారు అని చెప్పి ఈ అవార్డ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓ వాళ్ళు యుఎస్ఏకి సంబంధించిన ఒక ఎన్జిఓ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఓకే అవన్నీ మనం కరెంట్ అఫైర్స్ సెషన్స్లో కవర్ చేసేసుకున్నాం. సో ఇక్కడ అది అవసరం లేదు. ఇక్కడ జస్ట్ మన నరేంద్ర మోడీ గారికి ఏమేమి అవార్డ్స్ హానర్స్ వచ్చాయి ఇంటర్నేషనల్గా వేరే కంట్రీస్ నుంచి వచ్చినవి మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి చూసుకున్నాము. సో టోటల్గా 19 మోస్ట్ రీసెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్వి మనం ఎగ్జామ్ ఓరియంటెడ్గా 19 అవార్డ్స్ని కవర్ చేసేసుకున్నాము. సో ఈ ఛానల్లోని మీకు దీంతో పాటు మీకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ యొక్క అప్డేట్స్ అయినా సరే, పోస్ట్ గురించి, వాటి సిలబస్ గురించి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇలా అన్నీ కూడా మీకు ఇక్కడ ఈ ఛానల్లో మీకు అవైలబుల్ చేస్తుంటాను నేను వీడియోస్ రూపంలోని. అండ్ ఆల్సో మీకు జనరల్ స్టడీస్, ఇంగ్లీష్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, సో ఇలా అన్ని ఈ టాపిక్స్, ఈ సబ్జెక్ట్స్ అన్నిటి మీద కూడా మీకు వీడియోస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఛానల్లోని. సో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కంటెంట్. ఐ ట్రస్ట్ మై కంటెంట్. ఓకే. సో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు అండ్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోని. ఇది యూస్ఫుల్ కంటెంట్ మీకు అన్నిటికీ. ఓకే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో బాగా చదువుకోండి అండ్ బాగా తినండి అండ్ కన్సిస్టెంట్గా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి. సో సక్సెస్ అనేది ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. సో స్టే ట్యూన్ టు ది ఛానల్. ఇంకొక నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ ఆస్పిరెంట్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.